ఇంతకుముందే 2004లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. అంటే మన పెన్షన్ని మనమే ఇచ్చుకోవాలా, మన డబ్బులే తీసుకుని మనకు పెన్షన్గా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. ఇవాళ మళ్ళీ రెండవది, ఏదైతే పాత పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ దెబ్బ తగిలేటట్లుగా, వాళ్ళందరినీ నష్టపరిచే విధంగా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ గత సంవత్సరం ఇదే రోజు నాడు 25 మార్చి 2005 నాడు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. 25 నాడు బిల్లు పెట్టారు. అయితే ఆ బిల్లు ఇంకా పాస్ కాకుండా మనం ఇప్పుడే వ్యతిరేకించినట్లయితే కనుక దాన్ని విత్డ్రా చేసుకుంటారనేటటువంటి ఆలోచనతోటి ఈనాడు దేశవ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా ఉద్యమాన్ని, నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెమరాండం ఇవ్వటం జరుగుతున్నది. మరి ఈ విధానాన్ని కనుక అమలు చేసినట్లయితే వచ్చేటటువంటి నష్టం ఏంటంటే, ఈ రోజు నాడు ఎప్పుడైతే ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆ రిటైర్ అయినటువంటి రోజు నాడు ఎంతైతే పెన్షన్ వస్తుందో జీవితాంతం అదే పెన్షన్ తోటి అతను ఉండాల్సినటువంటి ఇదే ఏర్పడుతుంది. మరి అటువంటప్పుడు ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏజ్ పెరిగిన కొద్దీ మెడికల్గా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తాయి. అతనికి పెన్షన్ పెరగకపోతే కనుక బతకడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వాలు ఈ ఏజ్ పెరిగినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ ఆటోమేటిక్ ఏదో స్లో పాయిజన్ ఇచ్చి చంపేసినట్టుగా మనకు కూడా ఏదో స్లోగా మన జీతాలు కట్ చేసుకుంటూ, మన పెన్షన్ కట్ చేసుకుంటూ వీళ్ళందరికీ వీళ్ళే వదిలిపెట్టిపోతారులే అనే పద్ధతిలో ఏదైతే వ్యవహరిస్తుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పెన్షన్ వ్యాలిడేషన్ పెన్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోమని చెప్పి అట్లా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు నిరసన తెలియజేస్తున్నాం.